హాయ్ అండి, వెల్కమ్ టు చాతుర్యాస్ లైఫ్ స్టైల్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ అందరికీ ఎంతగానో నచ్చే మిర్చి బజ్జీ. అచ్చం బండి మీద మిర్చి బజ్జీ ఎంత రుచిగా ఉంటుందో అదే రుచితో ఉంటుంది మీరు చూడబోయే ఈ రెసిపీ. ముందుగా మిర్చీలను మంచిగా కడిగి ఒక క్లాత్లో వేసి తుడుచుకోవాలి. ఇప్పుడు మిర్చీలకు కొనలు కట్ చేసి మధ్యలోకి ఘాటు పెట్టుకోవాలి. తర్వాత లోపల గింజలన్నీ తీసేయాలి. ఇలా అన్నిటికీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిర్చి తీసుకొని అందులో చిటికెడు ఉప్పు వేసి మిర్చి లోపల మొత్తం అంటేటట్టుగా రుద్దుకోవాలి. ఇలా మనం అన్ని మిర్చీలకు ఉప్పు రాయాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఈలోపు మనం పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాం. ఒక వెడల్పు బౌల్లో శనగపిండి తీసుకోవాలి. అందులో రుచికి సరిపడా ఉప్పు, బేకింగ్ సోడా చిటికెడు, ఓమా వేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ ఒకసారి కలిపి నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ పిండి వచ్చేసి మరీ పలుచగా కాకుండా కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. నేను చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మిర్చి ఎలా వేయాలో చూద్దాం. ఒక మిర్చిని తీసుకొని చీల్చుకున్న సైడ్ లోపల 4 వేళ్ళు పెట్టి మిగతా సైడ్ మొత్తం పిండి పట్టించి ఆయిల్లో వేయాలి. అప్పుడు మనకి పిండి అనేది లోపలికి పోకుండా ఉంటుంది. ఇలా వేయడం వలన అచ్చు మనం బయట తినే బజ్జీలాగా ఉంటుంది చూడడానికి. ఇలా నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. ఎన్ని తిన్నా సరిపోవు. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా కాల్చుకోవాలి. అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి ఈ బజ్జీలు. 1 టీ స్పూన్తో బజ్జీలన్నీ తిరిగేయండి. లోపల మొత్తం మంచిగా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. మీలో ఎంతమందికి మిర్చి బజ్జీ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. అంతే, బండి స్టైల్ మిర్చి బజ్జీ రెడీ. థ్యాంక్ యూ ఆల్.